హలో అండి అనిల్ గారు. నిన్న మంత్రిగా అజారుద్దీన్ గారు ప్రమాణ స్వీకారం చేశారు. ఇప్పుడు రేవంత్ రెడ్డి గారు వ్యూహం ఎలా ఉండబోతోంది? మైనారిటీ ఓట్ల కోసమే రేవంత్ రెడ్డి గారు మేఘాల మీద అజారుద్దీన్తో మంత్రిగా ప్రమాణ స్వీకారం చేపించారు అనేది ప్రస్తుతం తెలంగాణలో వినపడుతున్న మాట. మీ మాట ఏంటి? అంటే నాకు తెలిసినంత వరకు ఈ రేవంత్ రెడ్డి చేసిన మొట్టమొదటి పని సీఎం అయిన తర్వాత ఇద్దరు అనుకుంటా. మంచి పని అంటారా? అది మంచిదో చెడుదో కాదు కానీ ఓకే. రేవంత్ రెడ్డి ఎక్కడున్నాడు అసలుకి? తెలంగాణలోనే ఉంటున్నాడా? ఆయన ఎప్పుడు కనిపించట్లేదు అందుకోసమని. టీవీ చూడట్లేదా మీరు? అంటే ఆయన అంటే సీఎం సపోజ్ టు బి ఏ న్యూస్ మేకర్ ఉండాలా ఆయన. మరి నాకు మొన్ననే వినపడతా ఉంది అంటే సీఎం డెసిషన్స్ అట్లాంటి విధానంలో వెళ్ళాలి. సో ఐ థింక్ మన మైనారిటీ ఓటర్స్ ఐ థింక్ నాకున్న స్టాటిస్టిక్స్ ఐ థింక్ 1 lakh పైన ఉన్నట్టున్నాయి ఇక్కడ 1,20,000 నుంచి 1,40,50 ఉన్నాయి కాబట్టి. సో ఐ థింక్ ఓవర్ నైట్ అజారుద్దీన్ తీసుకొచ్చి యూనో అపాయింట్ చేసినట్టున్నాడు. చూద్దాం ఏమవుతుంది ఎలక్షన్లో. కానీ ఐ థింక్ ఆయన టైం అయిపోయినట్లుంది రేవంత్ రెడ్డికి. ప్రజలు అవకాశం ఇచ్చేసారు. ఓకే. ఐ థింక్ గేమ్ ఈజ్ ఓవర్. అందుకే ఆయనకి బయటకు కూడా రాలేకపోతున్నట్టున్నాడు. అంటే సీఎం ప్రెస్ మీట్లు పెట్టేది కాదు, రిజల్ట్ ఏం డెలివరీ చేస్తున్నాడు అనేది. సో ఆయన గురించి ఉన్న మొత్తం నెగిటివిటీ ఎక్కువ ఉంది. కానీ కేటీఆర్ కనపడుతున్నాడు అక్కడక్కడ. కానీ రేవంత్ రెడ్డి ఎక్కడున్నాడు? రేవంత్ రెడ్డి ఎక్కడున్నారు సార్ మీరు అని చెప్పాలి ఖచ్చితంగా. ఎందుకంటే సీఎం పదవి రావటం అనేది చాలా పెద్ద హార్డ్ వర్క్తో వచ్చింది. అది ఒక లైఫ్ టైం అచీవ్మెంట్గా నీకు వచ్చింది అది. బట్ అది ఎట్లాగా ఒక నెంబర్ 1 స్టేట్ ఇన్ ఇండియాలో నీకు వచ్చింది. కానీ జూబ్లీ హిల్స్ బై ఎలక్షన్స్లోనే చాలా వ్యూహాత్మకంగా రాజకీయ చదరంగంలో చక్కగా పావులు కదుపుకుంటూ సైలెంట్గా రేవంత్ రెడ్డి గారు వెళుతున్నారు అని అంటున్నారు. నిజంగా నా వ్యూహం చూస్తుంటే అలానే అనిపిస్తుంది. బీసీ నాయకుడికి అక్కడ నవీన్ యాదవ్ గారిని నుంచోబెట్టారు. మైనారిటీ ఓట్లు సాధించేందుకు అజారుద్దీన్కి మంత్రి పదవి ఇచ్చారు. ఇంకేం కావాలి? ముఖ్యమంత్రికి ఇంకేం చేయాలి? దిస్ విల్ బి ద ఫస్ట్ లాస్ ఫర్ కాంగ్రెస్. ఇక్కడ నుండి స్టార్ట్ అయ్యి రేవంత్ రెడ్డి ఈజ్ అవుట్ ఆఫ్ సీట్ అయ్యే వరకు ఆయన పత్రమే ఉంటుంది. ఎందుకంటే ఆయన స్ట్రాటజీ ఏం లేదు అక్కడ. ఆయనకు ఒక విజన్ లేదు, ఆయనకు ఒక ప్రోగ్రామ్ లేదు. అన్టైమ్లీ హైదరాబాద్ పట్టుకొచ్చేసాడు. జనాల ఇన్వెస్ట్మెంట్ ఏమవుతుంది ఇప్పుడు? వేర్ వాజ్ తెలంగాణ స్టేట్ బిఫోర్? తెలంగాణ రాష్ట్రం ఎక్కడుంది? కేసీఆర్ వీళ్ళంతా కలిపి ఒక రాష్ట్రాన్ని ఎక్కడ తెచ్చి ఆపారు వాళ్ళు. హైదరాబాద్ మొత్తంలో గెలిచారు వాళ్ళు. రాష్ట్రాల్లో ఏమంటారు విలేజెస్లో ఓడిపోయినారు ఖచ్చితంగా. ఎందుకంటే వీళ్ళు ఆడికెళ్ళి ఫేక్ ప్రామిసెస్ చేసేసారు, జనాలు మోసం చేశారు, అబద్ధాలు చెప్పారు. సో అవి క్రమక్రమంగా బయటకు వచ్చేస్తుంది, బట్టబయలు చేస్తా ఉన్నారు. ఇప్పుడు హైదరాబాద్ సిటీలో ప్రజలకి కావాల్సింది ఏంటి? ఫస్ట్ డిఫీట్ ఫర్ కాంగ్రెస్. ఐమ్ టెల్లింగ్ యూ. అంటే వాళ్ళు ఎందుకు వాళ్ళు బయటకు వచ్చి ఒక మ్యాచ్ ఓడిపోతారా గెలుస్తారా అనేది చెప్పొచ్చు ముందుగానే. ఫ్రీ సీట్ ఏమంటారు, లేడీస్కి ఫ్రీ ట్రావెల్ అంటారు. అంటే నేను ఏమంటే రాష్ట్రానికి కావాల్సిన ఏంటి నీకు? ఇప్పుడు ఒక మాట మాట్లాడదామండి. ఇప్పుడు హైదరాబాద్ సిటీలో ప్రజలకు కావాల్సింది ఏంటి? అందమైన రోడ్లు, అంతేనా? చూడడానికి విలాసవంతమైన భవనాలు, ఈ తరహా ఆలోచనలు ఉంటాయి. బట్ గ్రామాల దగ్గరికి వెళ్ళామనుకోండి, రైతులు వాళ్ళకి కరెంటు, వాళ్ళకి కావాల్సిన కరెంటు, అన్నదాతలకు కావాల్సిన సంక్షేమ పథకాలు. వాళ్ళకి ఎలక్షన్ ముందుకు వెళ్ళినప్పుడు ఇప్పుడు కేసీఆర్ గారు ఫోకస్ అంతా సిటీ మీద ఉంటే రేవంత్ రెడ్డి గారు ఫోకస్ అంతా విలేజెస్ పై ఉంది అంటున్నారు. ఇప్పుడు ఫ్రీ బస్ అంటున్నారు. ఇక్కడ నుంచి అక్కడికి వెళ్ళడానికి కనీసం 2 నుంచి 3 వేలు అయ్యేది మహిళలకి. ఆ 2-3 వేలు సంక్షేమ పథకాలు ఇచ్చినా ఇవ్వకపోయినా వాళ్ళే మాకు అవసరం లేదు, వీని వద్దు మాకు ఇచ్చేద్దామా అని చెప్పి రోజు మాట్లాడుతూనే ఉన్నారు బయటికి. నేను అంటుంది ఏంటంటే ఒక సీఎంగా ఆయన వేసిన అడుగులు. నేను అంటుంది రాష్ట్రాన్ని, ఒక అద్భుతమైన రాష్ట్రాన్ని చేతిలో పెట్టినప్పుడు దాన్ని అక్కడ నుంచి ఇంకా ఎక్కువ స్థానాన్ని తీసుకెళ్లాల్సింది. ఇన్వెస్ట్మెంట్స్ స్లో అయిపోయినాయి. ఇప్పుడు తెలంగాణకు వచ్చేటువంటి ఇన్వెస్ట్మెంట్స్ స్లో అయిపోయినాయి. రైతులకి సరే నువ్వు ఇచ్చిన ప్రామిసెస్ చేసినావా? వాళ్ళు బయటకు వచ్చినప్పుడల్లా వాళ్ళు అప్పు మిగిలి చెల్లారు. మరి అది తీర్చేదానికే కదా నేను పెట్టింది. ప్రాబ్లం ఉందంటే అది సాల్వ్ చేయడానికే కదా నువ్వు అయింది. అవి వదిలిపెట్టేసి ఏమంటారు వాళ్ళు అసలు ఎక్కడున్నారో కూడా తెలియని పరిస్థితుల్లో రాష్ట్రము అతలాకుతలం అయిపోయింది. ఐ బిలీవ్ దిస్ విల్ బి ద ఫస్ట్ డిఫీట్. వాళ్ళు నేర్చుకోకపోతే
ఏమంటారు రేవంత్ రెడ్డి లీడర్షిప్ ఎట్లుందంటే రియాక్టివ్ లీడర్షిప్ అంటారు, ప్రోయాక్టివ్ కాదు. ముందుగానే ఆలోచించి అరే ఇదివరకు ఇన్వెస్ట్మెంట్ ఇంత వచ్చింది కదా, ఇక్కడ నుంచి మనం డబుల్ ఎట్లా చేయాలి అనే దిశలో లేరు. అట్లా ఉండకుండా రియాక్టివ్ అయిన దానికి స్పందించుకుంటూ పోతా ఉంటే అట్లాంటి నాయకత్వం రాష్ట్రానికి అవసరమే లేదంటే నేనైతే, ప్రోయాక్టివ్ లేకపోతే. ఎందుకంటే ఇది నెంబర్ 1 సీట్, ఇది ఎక్కడెక్కడో వాళ్ళు వచ్చి బతుకుతున్నారు ఇక్కడ. అట్లాంటిది దీన్ని ఆగమాగం చేసి మొన్న ఇప్పుడు సో ఐ విష్ ఆల్ ది బెస్ట్ అజారుద్దీన్ గారు. బట్ ఇఫ్ దే డోంట్ పికప్ ద లెసన్స్, ఐ థింక్ దిస్ విల్ ద ఫస్ట్ డిఫీట్. BRS is going to come back in power in Telangana. That's what I believe. Yeah. ఓకే, ఇప్పుడు ఫర్ ఎగ్జాంపుల్ ఇప్పుడు జూబ్లీ హిల్స్ బై ఎలక్షన్స్ టైంలో కేసీఆర్ గారు ఒక్కవేళ ప్రచారానికి వచ్చారే అనుకోండి, విన్ అయితే హైప్ వెళ్తుంది. ఒకళ్ళు ఓడిపోయారు అనుకోండి, కేసీఆర్ వచ్చినా సరే ఓడిపోయారు అనే మాట ఇంకా ప్రజల్లోకి వెళ్తుంది అనేది బీఆర్ఎస్ వాళ్ళు ఆలోచిస్తున్నారు. ఒక సీట్ ఓడిపోయినది మాత్రం అదేమి ఓటమి అనేది ఏం కాదు. ఎందుకంటే వాళ్ళకు ఒక స్ట్రాటజీ ఉంది, వాళ్ళకు ఒక మిషన్ ఉంది, వాళ్ళకు ఒక ఫోకస్ ఉంది, అండ్ దే వర్క్ ఆన్ ఇట్. మనం చూసాం అది 10 సంవత్సరాల్లో తెలంగాణ రాష్ట్రం ఎక్కడున్న దాన్ని ఎక్కడ తెచ్చారు అనేసి అది ప్రపంచం ఎరిగిన సత్యం. అది ఏదో చిన్న నాటిని పట్టుకొని మనం అక్కడ ఇది చేయడం కాదు, కానీ రిజల్ట్ స్పీక్ ఫర్ ఇట్ సెల్ఫ్. సో రేవంత్ రెడ్డి వచ్చిన తర్వాత ఏం చేశాడు, ఆల్రెడీ అయింది కదా కొంతకాలం. సో వాట్ ఈస్ ద బిగ్గెస్ట్ థింగ్ దట్ హీ డిడ్? అజారుద్దీన్ ఇప్పుడు రాత్రి పోస్టులు పెడుతుంది తప్పితే ఆయన చేసిన పెద్ద పనులు ఎమ్మెల్సీ కూడా కానీ మంత్రిగా ఎట్లా కూర్చోబెడతారు? రియల్ ఎస్టేట్ ఈస్ గాన్ టుడే. హైదరాబాద్ లో రియల్ ఎస్టేట్ మార్కెట్ ఎట్లా ఉండేది, ఈ రోజు రియల్ ఎస్టేట్ ఎక్కడ ఉంది? సో అన్ని కోణాల్లో చూసుకుంటే పల్స్ ఆల్రెడీ వచ్చేసింది, ఆయనకి ఆల్రెడీ ఇది వచ్చింది. కాబట్టి ఐ థింక్ ఆయన పికప్ చేసుకొని ఇప్పుడన్నా రివైవ్ చేసుకొని కరెక్ట్ ఫైట్ అని ఇవ్వకపోతే I think this will start his defeat. Okay. That he will be out of power in the next elections. Sentiment ఏమైనా వర్కౌట్ అవుతుంది అంటారా మనకి జూబ్లీ హిల్స్ లో? సెంటిమెంట్ ఏముందండి అంటే ముస్లిం ఓట్ బ్యాంక్ ని కన్వర్ట్ మాగంటి గోపీనాథ్ గారు చనిపోయిన తర్వాత ఆయన వైఫ్ కి ఇచ్చారు కాబట్టి బీఆర్ఎస్ వాళ్ళు ఇచ్చారు. వాళ్ళు ప్రచారం కూడా గట్టిగానే చేస్తున్నారు. సో అందరూ ప్రజలందరూ చూస్తున్నారు కాబట్టి ఇప్పుడు కేటీఆర్ గారి రోడ్ షోలు కన్ఫర్మ్ అయ్యాయి, మరోపక్క రేవంత్ రెడ్డి గారి రోడ్ షోలు కన్ఫర్మ్ అయ్యాయి. జూబ్లీ హిల్స్ ఓటర్స్ ఆర్ ఎడ్యుకేటెడ్ ఓటర్స్, వాళ్ళు అందరూ చదువుకున్న వాళ్ళు ఉంటారు. అంటే ఒకటి అక్కడ రెండు ఉన్నాయి, ఎంత హై ఎడ్యుకేటెడ్ ఉన్నారో అట్లానే శ్రమ కూడా ఉంది ఖచ్చితంగా. నేను కాదంటే నడదామంటే సో అక్కడ ఓటర్స్ని ఇన్ఫ్లుయెన్స్ చేసేది మొత్తం పాలన మీద వాళ్ళు ఓటేస్తారు ఖచ్చితంగా. ఏదో జూబ్లీ హిల్స్ పరిస్థితి ప్రాంతాల గురించి కాకుండా, ఎందుకంటే చదువుకున్న వాళ్ళు ఉన్నారు కాబట్టి వాళ్ళు రేవంత్ పాలన ఎట్లా ఉంది ఇప్పుడు దాకా అండ్ కేసీఆర్ పాలన ఎట్లా ఉంది అని రెండు కంపేర్ చేసుకొని రిజల్ట్స్ ఆర్ గోయింగ్ టు కమ్ అవుట్ చూడాలి. అండ్ ఐఎమ్ డెఫినెట్లీ షూర్ అంటే రేవంత్ పాలన బాగా లేదు, క్లియర్. ఎందుకంటే ఏ గ్రాఫ్ కూడా ఆయన మంచిగా పాలన. అయితే ఇప్పుడు జూబ్లీ హిల్స్ బై ఎలక్షన్స్ లో ఎవరు నెగ్గుతారంటారు మీరు? ఐఎమ్ షూర్ ఐ థింక్ BRS విల్ కమ్. BRS చూద్దాం ఏం జరగబోతుంది. థ్యాంక్ యూ సో మచ్.